మీడియాని అర్థిస్తూ ఉన్నాము, మాకు న్యాయం చేయండి. భూములంతా ధ్వంసం చేస్తూ ఉన్నారు. టీడీపీ ముసుగులో స్టిక్కర్లు వేసుకొని మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఎంఆర్ఓ, ఎండిఓ, కలెక్టర్లు, ఎవరెవరు దీనికి అధికారులు బాధ్యులు వాళ్ళందరూ వచ్చి మాకు న్యాయం చేయండి. ఈ పర్యావరణాన్ని రక్షించండి. ఎక్కడికి అంతం? ఇది చెక్ డ్యాము. చెక్ డ్యామ్ ఎంత లోతుకి ఎత్తేసినారో చూడండి. ఈ డ్యామ్ ఉండదు. వాన వచ్చిందంటే ఈ డ్యామ్ ఉండదు. ఈ డ్యామ్ పోయిందంటే మా భూములు కొట్టుకుపోతాయి. మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. అర్థిస్తున్నాం మీడియాని, మాకు న్యాయం చేయండి. ఇది శంకర్రాయలపేట దొరచెరువు నుంచి వచ్చి ఏరు. ఈ ఏరులో ఇసుక మాఫియా ఇసుకను లోడేస్తూ ఉంది. ఫస్ట్ ఇసుక మొత్తము కాలువని ఇసుక దిబ్బలు లేపేసి పర్యావరణానికి పెద్ద ముప్పు తెచ్చిపెట్టి, అది కాకుండా అది సాలకుండా ఇప్పుడు నేను లోకేష్ గారికే పెడతా. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అందరికి పెడతా. మీడియాకి ఇస్తా. ఏమిది? ఇది ఏమి అన్యాయం? ఏమి అన్యాయం ఇది? పర్యావరణం ఏమైపోతుంది? పట్టా భూములు ఏమైపోయేది? బంగారు లాంటి ఏరు. స్వామి నెంబర్ వేయండి స్వామి. అట్లా ఇసుక ఏమన్నా నెంబరా? నమస్తే మీడియా సోదరులకి నమస్కారం. నా పేరు ప్రవీణ్ కుమార్. మాది గోనుమాకల్పల్లి, పెద్ద పంజాని మండలం, చిత్తూరు జిల్లా. మాకు ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. ఆ అన్యాయాన్ని మాకు న్యాయం చేయమని మీడియా మిత్రుల్ని రీచ్ అయినాము. మాది పంట పొలంలోకి ఇసుక వాళ్ళు వచ్చి ఇసుక మాఫియా మా పంట పొలాలంతా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ మీడియా ద్వారా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాము. శంకర్రాయలపేట దొరచెరువుకి మరవచ్చి జాగా కాలువ వచ్చి, అది కౌండిన్య నదికి ఉపనదిలాగా ఉపయోగపడుతుంది. మర వస్తుంది, దాంట్లో నీళ్ళు వస్తుంది. అది 35 అడుగులుండా, దగ్గర 8 ఊర్లు దాటుకొని వస్తుంది. 35 అడుగులుండా ఇసుక వాళ్ళు వచ్చి మార్చి, ఏప్రిల్ వరకు ఎవ్వరు దాన్ని టచ్ చేయలేదు. ఏప్రిల్ తర్వాత మే, జూన్, జూలై నుంచి ధ్వంసం చేయాల్సినారు. అకలాకుకలం చేయాల్సినారు. ఏ మాత్రం దాయాదక్షిణం లేకుండా చెక్ డ్యామ్ ఉంటే చెక్ డ్యామ్ పాతాల్లోకానికి తీసుకొని పోయి చెక్ డ్యామ్ను మామూలుగా 2 అడుగులు 3 అడుగులకు లోపలికి వేసి ఉంటారు. ఆ చెక్ డ్యామ్ను కూడా తీసేసి చేయాల్సినారు. వాన వచ్చిందంటే డ్యామ్ గీమ్ నిలవదు. అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పుడు నీరు కింద కట్టిన డ్యాములు అవి. ఆ డ్యాములు కూడా కొట్టుకొని పోయే స్టేజ్కి వచ్చేసి ఉన్నాయి. నేను మన ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటా ఉన్నారు, మీరు ఇసుక తవ్వుకోకుండా నదుల్లో ఏడన్నా ఈ సొంతానికి ఉపయోగించకుండా జేసీబీలు తవ్వద్దన్నా అంటున్నారు. కానీ ఒక భయంకరమైన ఇసుక మాఫియా ప్రస్తుత ప్రభుత్వం యొక్క స్టిక్కర్లు వేసుకొని వచ్చి దౌర్జన్యం చేసి మా రైతులంతా ఆడుండే పంట పొలాలంతా లాక్కొని వెళ్ళిపోతున్నారు. మా నాన్న అవిటివాడు, వయసు అయిపోయింది. నేను బెంగళూరులో జాబ్ చేసుకుంటా అన్నాను, ప్రైవేట్ జాబు. మాకు ఇప్పుడు ఈ పంట పొలాలంతా ధ్వంసం చేసి నాశనం చేస్తే మాకు ఇప్పుడు పంట వేసినాము. మీడియా మిత్రులు చూసినారు ఆ పంటనంతా ధ్వంసం చేసుకుని సొరంగాలు చేసుకుని వచ్చేస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే మేము ప్రభుత్వం మా ఇష్టం, మా అధికారం అంటున్నారు. ఇట్లా అన్యాయం జరుగుతుంది. మాకు ప్రభుత్వ అధికారులు నేరుగా వచ్చి పరిశీలించాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ మీడియా చూసేసి ఏదో చేయొద్దన్న, మీరు నేరుగా రండ, మీరు నేరుగా వచ్చి ఆడ చూడండి, మీకు నిజమేమిటో తెలుస్తుంది. మీకు నిజమేమో తెలుస్తుంది. మీరు నేరుగా రండ, నేరుగా వచ్చి పరిశీలించండి. ఆ వీడియోలంతా నేను మీడియా సోదరులకు ఇస్తున్నాను. ఆ ఫోటోలంతా మీడియా సోదరుల దగ్గర ఉంది. మీరు అధికారులందరూ వచ్చి అది పరిశీలించి చేయండి. మొత్తం ఇసుక మాఫియా పెద్దదయ్యి తీసుకుపోయి బార్డర్లో పెట్టుకొని, బార్డర్ నుంచి కర్ణాటక బెంగళూరు 100 కిలోమీటర్లు 130 కిలోమీటర్లు తరలిచ్చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ శివాడిలో ఉండే గ్రామంలో ఉండే మాఫియా వచ్చి మమ్మల్ని ఈ విధంగా చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంకా వేరే గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది
ప్రస్తుత అధికార పార్టీ నాయకులు అండతో ఇవన్నీ జరుగుతూ ఉంది. కాబట్టి మా రైతుల్ని మమ్మల్ని కాపాడవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. నా పేరు ప్రవీణ్ కుమార్. మా నాన్న రైతు, నేను రైతునే. రైతు బిడ్డ అయినా కూడా నేను ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటాను. మా పొలాలు 10 ఎకరాల భూమి, మా పొలాలని మాతో పాటు పక్కన సామినేరు ఉంది, వాళ్ళ భూమి కూడా ధ్వంసం చేస్తూ ఉంటారు. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రాధాయపడుతున్నా. మీడియా సోదరుల్ని మాకు న్యాయం చేయండి. అధికారులను నేరుగా వచ్చి విచక్షించి అది పరిశీలించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏమన్నా మాట్లాడితే సర్వే కట్టుకో, సర్వే చేసుకో అంటున్నారు. అంత లోపల జేసీబీలు తెచ్చి ఏదో పోయి మాట్లాడించేదనుకుంటే కొట్టం వస్తూ ఉన్నారు. మమ్మల్ని రక్షించండి. ఆ పోలీసుల దగ్గరికి వెళ్దామనుకుంటే కూడా భయం. ప్రస్తుత అధికారంలో ఏం జరుగుతుందో ఏమో, మా పైనే కేసు పెట్టి మమ్మల్ని ఎత్తి లోపలేస్తారనే భయంతో వణికిపోతున్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి. న్యాయం చేయమని ప్రాధాయపడుతున్నాము.